ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ. మరోవైపు మెగా డిఎస్సి అవకతవకలపై రాద్ధాంతం జరుగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాడేందుకు కూడా సిద్ధమైంది. బాధితులకి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇస్తోంది. సో ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపడి ప్రభాకర్ గారు. నమస్తే సార్. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఏం సార్, వెన్నుపోటుకి 2 ఏళ్ళ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా భారీ ఎత్తున చేపట్టినట్టుంది. ఎలా జరిగింది కార్యక్రమం? ప్రజా ఉద్యమాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పరిపాలించిన తీరు, దాని వ్యవహారం మొత్తం కూడా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాల్ ఇవ్వటం జరిగింది. నిన్నే ఆ కాలు కూడా మండల కేంద్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు సార్. ఎప్పుడు రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రాజధానికి ఆయన వ్యతిరేకం ఉన్నట్టుగా, అమరావతికి ఆయన వ్యతిరేకం ఉన్నట్టుగా భావించినట్టుగా కొంతమంది ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు తమంతట తాము కుమిలిపోవటం మాత్రమే కాకుండా ఖచ్చితంగా జగన్ గారి చెవిని కూడా కొన్ని వాస్తవాలు వేయాలి. జగన్ గారు మాట్లాడటమే కాదు, మేము కూడా మీకు అండగా ఉంటాం, లేకపోతే మీరు మాకు అండగా ఉంటాం, రెసిప్రొకేషన్. సో రాజధాని నుంచి కొంతమంది రైతులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేది, కలవటం అనేది ఇది ఒకదానికి డెఫినెట్గా సంకేతం అయి ఉండాలి. అది ఏమిటి, దేనికి సంకేతం అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. రెండవది, ప్రభుత్వ విధానాల్లో ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు భావించేది వాళ్ళకి రిక్రూట్మెంట్. డిఎస్సిలో 1600 పోస్టులు వేశారు, 16,000 అనుకుంటా, 16,000 పోస్టులు వేశారు. దాన్ని 16,000ని మెగా అన్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130,000 పోస్టులు ఇచ్చింది, 130,000 పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ 16,000 పోస్టుల్లో క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లిస్టులో లేకుండా పోయారు. సో ఇది నిరుద్యోగుల్లో ఒక ప్రపంచంలా వ్యాపించేసింది. ఏం జరిగింది డిఎస్సిలో, మెగా డిఎస్సిలో ఏం జరిగింది, అవకతవకలు ఎక్కడ? తేడా చూస్తే నీకు స్పోర్ట్స్ కోటా అనే పేరుతోటి పేకాట ఆడుకునేవాడు కూడా ఉద్యోగం వచ్చేసి, అది బ్రిడ్జ్ ఆట అనేది, అది బ్రిడ్జో పేకాటో ఏదో వదిలేద్దాం, దానికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు. కొన్ని అంశాలు ఏంటంటే మనకు తెలియనటువంటి ఆటలు ఎక్కడో ఉంటాయి, అవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి ఉండకపోవచ్చు. లేకపోతే ఇక్కడ ఓల్డెస్ట్ ఒక ఆట ఉండొచ్చు, అక్కడ లేకపోవచ్చు, దానికి బ్రిడ్జ్ ఆటో లేకపోతే ఏదో పెట్టుకుంటారు. సో అక్కడ దాకా వెళ్ళిపోయినటువంటి ఒక సందేహం ఏదైతే ఉందో, ఎక్కడో ఏదో జరిగింది. ఆ నిరుద్యోగులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పేరుతోటి ఒక కాలు ఇచ్చింది రాష్ట్రంలో. యూత్ వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ను ముట్టించారు. దానిలో వీళ్ళు కూడా కలిశారు, నిరుద్యోగులు కూడా కలిశారు. వాళ్ళ తర్వాత ఏమి అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా కలవాలండి అని అడిగారు. సో నిరుద్యోగ యువకులు లేకపోతే యూత్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయటం అనేది ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక సంకేతానికి కారణమని నేను భావిస్తాను. ప్రధానంగా దాదాపు 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల తరపున ఉద్యమాలు చేస్తూ ఉంది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పోవటం, ఆ వచ్చే జనాల్ని వాళ్ళు కంట్రోల్ చేయలేక పోలీసులు, లేకపోతే వర్షాలు వచ్చినా వాళ్ళందరూ కూడా జగనన్న వెంటబట్టడం, ఈ మొత్తాన్ని చూసి పోలీసులతోటి ప్రభుత్వాన్ని నడిపే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రజలే ముందుగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నటువంటి అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రజల నాడి తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా, లేకపోతే మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన ఒక వారం రోజులు ఒక కాల్ ఇచ్చాడు. మీరు చెప్పినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు మీరు చూడండి, వెన్నుపోటుకు 2 ఏళ్ళు. దానికన్నా ముందు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు నేను మీకు 3 చెప్పాను. ఒకటి రైతులు, ఒకటి యూత్, మూడోది నిరుద్యోగులు.
వీళ్ళందరూ బయటకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కొంతమంది చేతుల్లో పెట్టుకొని చేస్తున్న పరిపాలన, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ మొత్తాన్ని కూడా ఏమన్నా నెరవేర్చే పరిపాలన. ఈరోజు మోసం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయన కాకముందు నేను ప్రశ్నిస్తాను, కూటమిలో చేరి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానంటే ఆయన తెలంగాణలో కొన్ని కొనుక్కొచ్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఈజ్ నాట్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ఈజ్ దేర్ టు పర్చేస్ ద ప్రాబ్లమ్ నౌ. హీ హెస్ బికమ్ ఎ హెడేక్. ఆయన ఏంటి డిప్యూటీ సీఎం ఏమో, నేను ఈరోజు శాటిలైట్ సీఎం. ఉపగ్రహాలు ఉంటాయి చూడండి, ఇస్రోలో మనం పంపిస్తాం రాకెట్లు, అవి కక్షలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. దేని చుట్టూ? ఇంకో దాని చుట్టూ. ఏ కక్ష అయితే నిర్దేశిస్తామో ఆ కక్షలో తిరుగుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు కావాలని, ముఖ్యమంత్రి కావాలని లేదట. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మొన్న విచిత్రంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చేసి ఆయన రకరకాలుగా మాట్లాడే క్రమంలో నా ముఖానికి అక్కడే నేను ముఖ్యమంత్రి కాలేకపోతాను, ఇక్కడ ఎందుకు అవుతాను, నేను ఓన్లీ శాటిలైటే కదా, మీరు శాటిలైట్ని కూడా ఇక్కడ వేసుకునేవరా అని ఒక మాట మాట్లాడాడు. అంటే కూటమిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళేమో స్పెక్టేటర్గా ఉండిపోయారు. మీరు చూడండి, రోల్ ఆఫ్ బీజేపీ ఇన్ ద కూటమి ఇన్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ సైలెంట్ స్పెక్టేటర్స్. ఎక్కడైనా మాట్లాడుతున్నారా? దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. రాబోయే కాలంలో బీజేపీ ఎలా ఎదుగుతుందో ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ వైజ్ ఎనఫ్. రెండో వ్యక్తి ఏమో నేను అది చేస్తాను ఇది చేస్తాను వచ్చిన వ్యక్తి ఎక్కడ చేయకుండా చతికిలో పెడిపోయి కూర్చున్నాడు. నిన్నే విన్నాను నేను, అసలు ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆయన స్ట్రైట్గా ఇలా కూర్చోలేక ఇలా జారిపోయి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఇలా కూర్చున్నాడు ఇలా. అంటే ఇది శాటిలైట్ కదా, తిరుగుతూ ఉంది. సో ఈ అంశాలను చూసినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అనేకమైన సమస్యలతోటి బొగ్గున మండిపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాలు ఇస్తే ఆ కాలుకి ప్రజలు స్పందిస్తున్నటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నట్టు డిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఈరోజు డిఎస్సి మీద అనేకమైన అభియోగాలు వచ్చాయి. దగా డిఎస్సి అన్నాం, మోసం జరిగిందన్నాం. బంగారు పథకం వచ్చినోడికి, గోల్డ్ మెడల్ వచ్చినోడిని తీసేసి నువ్వు బ్రాంజ్ వచ్చినోడికి ఉద్యోగం ఇచ్చేసావు. 100 మీటర్స్ స్ప్రింట్ ఉన్నవాడికి తీసేసి నువ్వు 400 మీటర్లో వెనకాల వచ్చినోడికి ఇచ్చేసావు. లేకపోతే నీకు అద్భుతమైనటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాడిని తీసేసి సర్టిఫికేట్ లేనివాడికి ఇచ్చేసావు. పోస్టులు అమ్ముకున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడిగింది? దీని మీద ఒక ఎంక్వైరీ వేయమను, సిబిఐ ఎంక్వైరీ వేయమను. ఎందుకు వెళ్ళిపోయింది ప్రభుత్వం? అంటే ఇక్కడ డిఎస్సిలో ఇంకోటి కూడా జరిగింది. మేబీ అది అంటే ఆ 2 జీవోలు ఉన్నాయి డిఎస్సికి సంబంధించి. ఒకటి లాస్ట్ ఇయర్ జూన్ 19 విడుదలైన, ఏప్రిల్ 19 విడుదలైనటువంటి జీవో నెంబర్ 4 అయితే, రెండవది ఈ టోటల్ డిఎస్సి ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత ఈ ఏడాది విడుదలైనటువంటి జీవో నెంబర్ 23 ఒకటి. జీవో నెంబర్ 4లో ఏంటంటే ఈ నిర్దేశిత ఈ కొన్ని ఆటలు కొద్దిగా ఎక్స్ట్రాగా చేర్చారు కదా, ఏ ఆటలు చేర్చారన్నది వివరణతో పాటు ఆ క్యాటలాగ్స్లో ఆ కేటగరైజేషన్ ఇస్తూనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రైటింగ్ ఎనీ ఎలిజిబిలిటీ టెస్ట్, వితౌట్ రైటింగ్ ఎనీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవచ్చు. అంటే డిఎస్సి పరీక్షతో సంబంధం లేదు అనేది స్పోర్ట్స్లో వాళ్ళు ఇచ్చిన 64 స్పోర్ట్స్లో ప్రావీణ్యత ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా డిఎస్సిలో ఇచ్చేస్తారు జాబ్ అనేది జీవో నెంబర్ 4 చెప్తుంది. జీవో నెంబర్ 23 ఎప్పుడు మొత్తం డిఎస్సి ప్రక్రియ అయిపోయింది, మెరిట్ లిస్ట్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత జీవో నెంబర్ 23లో జీవో నెంబర్ 4ని అమెండ్ చేస్తూను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, రిటర్న్ టెస్ట్లో కంపల్సరీ పాస్ అవ్వాలి. అంటే అక్కడే అర్థమైపోతుంది ప్రభుత్వ ఉద్దేశం. అంటే ఎనీ రిక్రూట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్టేట్ ఆర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్గా నీట్ ఎగ్జామ్ ఒకటి జరిగింది సార్, పేపర్ లీక్ అయిందన్నారు. ఏం చేశారు? మొత్తం ఎగ్జామినేషన్ మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇంకొకటి ఉంది కదా. ఇక్కడ డిఎస్సి నీకు రిక్రూట్మెంట్ అంతా కూడా మోసంతో అమ్ముకున్నారు, పోస్టులను పెట్టారు. వై కాంట్ యు డూ ఇట్? చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే మనిషి కదా. అంటే నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు కదా. నేను అడుగుతాను ఈరోజు ఛాలెంజ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు మీరు నీట్లాగా చేయలేకపోయారు? మీరు అన్నదానికి చెప్తున్నా, వై 2 separate జీవోస్ ఫర్ సింగిల్ రిక్రూట్మెంట్? ఒక రిక్రూట్మెంట్కి నీ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఒక జీవో, నీకు కావాల్సిన వ్యక్తులందరూ కూడా రిక్రూట్ అయిన తర్వాత అమెండ్ చేస్తూ ఇంకొక జీవో. అంటే ఒక జీవోని అమెండ్ చేస్తూ ఇంకొక జీవో.
నోటిఫికేషన్ అమెండ్ చేస్తూ కాదు. వాట్ ఈస్ దిస్? అంటే అక్కడే ప్రభుత్వం నీకు రిజర్వేషన్ కూడా ఎక్కడ పాటించలేదు. నీకు నార్మల్గా ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాడిని ఓపెన్ కేటగిరీలో ఇస్తారు. సో ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాడిని తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టారు. అంటే రిజర్వేషన్ వాడు ఎక్కడ పోవాలి? నీకు హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ సిస్టంలో ఒకటి ఉంటుంది సార్, ఏమని సార్, నార్మల్గా జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 పోస్టులు ఉంటాయి. 4 నీకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వస్తారు, కానీ 100 మంది ఎగ్జామ్ రాసి ఉంటారు. ఎవరు కూడా క్వాలిఫై అయి ఉండడు. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ప్రకారం ఎక్కడికి వెళ్తారంటే ఎనీ రిక్రూట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఆర్ తెలంగాణ పిఎస్సీ, ఇట్లా ఏం జరుగుతుంది, జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి తీసుకుంటారు. వాట్ ఈస్ దట్ జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్? వాళ్ళకి కావాల్సిన వ్యక్తి దొరికేంత వరకు కిందకి వెళ్తారు. వెళ్ళి అక్కడ క్యాండిడేట్ని వీలైతే లిఫ్ట్ చేస్తారు. ఎందుకు? బ్యాక్లాగ్ ఉండకుండా ఉండటం కోసం. ఇక్కడ నువ్వేం చేసావు? నీకు కావాల్సిన వ్యక్తుల దాకా వెళ్ళిపోయావు, తీసుకున్నావు, తర్వాత జీవోన్ అమెండ్మెంట్ చేసావు. అంటే రివర్స్ ప్రాసెస్. జోన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఇన్ ఏ రిక్రూట్మెంట్. ఎందుకంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను రిక్రూట్మెంట్ కమిటీలో ఉండేవాడిని. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా ఉండేవాడిని నేను. సో ఐ నో దట్ హౌ మీ రిక్రూట్మెంట్ విల్ బీ ప్రాక్టీస్డ్ అనేది. సో ఇవన్నీ చూసినప్పుడు నేను డిఎస్సిలో నాకు ఒక అనుమానం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డిఎస్సిలో పేపర్స్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు అందరూ వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, మా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేశారు. వాట్ డస్ ఇట్ మీన్? మేము క్వాలిఫై అయ్యాం. నీ టెస్ట్ తర్వాత, టెస్ట్కి ముందు 2 సార్లు మీరు చెప్పిన 2 జీవోల ప్రకారం దే ఆర్ ఎలిజిబుల్. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాబట్టి దే ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఫైనల్ లిస్ట్. సో ఈ విధంగా జరిగిన తర్వాత దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత దీన్ని మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. లీగల్ సపోర్ట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామందికి కోర్టులోకి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమైనా మాట్లాడాడు? ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం ఏమైనా, శాటిలైట్ సీఎం ఏమైనా మాట్లాడా? ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడా? ఇంత జరుగుతున్న కూటమిలో ఉన్న బీఎస్పీ, ఇందాక నేను ఎందుకు అన్నాను, సైలెంట్ స్పెక్టేటర్ బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? మీ దగ్గర ఇంతకుముందు టీచర్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా, బీజేపీ దగ్గర నుంచి స్టూడెంట్స్ ఎమ్మెల్సీ, యూత్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు కదా. మీరు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజలు ఉవ్వెత్తున కదులుతూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం నేర్చుకున్నది ఒకటే, ఇంకా మనకి అవకాశం రాదు కాబట్టి 5 ఏళ్లలో దోసేసుకోమని చెప్పేశారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా పనిచేసుకుంటూ ఉన్నాడు, తీసుకుంటూ ఉన్నాడు. ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఈరోజు లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పింది నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏమీ పట్టించకుండా ఉండటం కోసం ఒక రేటట జనం అనుకుంటూ ఉన్నారు. మంత్రి అసలు ఆయన ఏం మాట్లాడకూడదు, మాట్లాడుకుంటే ఇలాంటివి మాట్లాడాలి. ఏది తెలంగాణ మీద, అమెరికా మీద, చెగోవేరలాగా అక్కడెక్కడ మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడటానికి లేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఇబ్బందులు గురిపడుతుంటే ప్రజల తరఫున ఉండటం కోసం మేము ఇచ్చిన కాల్ని అందుకొని ప్రజలు కదులుతున్న విధానంలో ఇందాక నేను చెప్పాను, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రాష్ట్రంలో ప్రారంభమైంది 2 years తర్వాత. ఇది 2 years తర్వాత ఈరోజు మేము ఎందుకు డేరుగా చెప్తున్నాం అంటే, యూ గో టు ఎనీ టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను ప్రజల్లో ఉండే మనిషిగా నేను ఒక మాట చెప్తున్నాను, పేద వర్గాల నుంచి వచ్చినట్టు ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, పేదల మధ్య తిరుగుతున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందంటే, ఈరోజు దాదాపు 70% వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల్లో వచ్చేసింది. 70%. జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుక్కుంటూ ప్రజలు వస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను? ఎత్తుక్కుంటూ రైతులు వచ్చారు, ఎత్తుక్కుంటూ నిరుద్యోగులు వచ్చారు, ఎత్తుక్కుంటూ యువత వచ్చారు, ఎత్తుక్కుంటూ మహిళలు వస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడున్న పరిపాలనతోటి వాళ్ళు బేరీజ్ వేసుకొని కంపేర్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈరోజు మాకు వెల్ఫేర్ ఎక్కడ కనపడటం లేదు. అన్నీ ఎవరికేం పోతున్నాయో తెలియట్లేదు, అడ్రస్ లేకుండా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామన్నటువంటి పాలసీలు ఏమైతే ఉన్నాయో అని, అసలు మీరు ఎంత ధైర్యం అండి మీకు? పేదవాడిని గురించి ఆలోచించే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? పేదవాడికి రావాల్సిన ఏమన్నా ఇస్తున్నారా? 50,000 ఇళ్ల స్థలాలు ఇస్తే తీసేశారండి. నిరుద్యోగుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? యూత్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు చెప్పినట్టు ఎలక్షన్ ప్రామిస్లో సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ, లేకపోతే మీ మేనిఫెస్టోని కానీ ఈరోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కదిలి, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్
అందరూ కదిలి ధర్నాలు చేసి మీ మేనిఫెస్టోని తగలబెడతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు డిఎస్సి మోసం జరిగింది, అనుమానం వచ్చిన చోట మీరు అనుమానాన్ని తీర్చడం కోసం ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారా? మీరు లడ్డు మీద కమిటీ వేసారు కదా. సిబిఐ వేసిన కమిటీకి, మీరేసిన సిట్టుకి, సిబిఐ వేసిన సిట్టుకి అది కాదని ఇంకొక సిట్టు, ఒక వ్యక్తి కమిషన్ కూడా మీరు వేసారు దినేష్ కుమార్ గారిని. ఇక్కడ ఎందుకు ఏం చేయలేకపోయారు? అంటే లోపాలు లేవనా? లోపాలను ఎత్తి చూపిస్తున్నా, కోర్టులు మాట్లాడుతున్నా, ప్రజలు మాట్లాడుతున్నా మీరు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి పల్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ టుడే ఈజ్ దాట్ ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఈ ప్రభుత్వం మాకొద్దు, జగన్ మాకు కావాలి అనే దశలోకి వస్తున్న నేపథ్యంలో మేము కూడా దానికి అనుగుణంగానే 2 సంవత్సరాల సమయం ఇచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాల్ని ఉధృతంగా ఈరోజు నడపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకే మా వాళ్ళు నాయకులు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కాల్ని ప్రజలు అందుకొని ముందుకెళ్తున్న విధానంలో నేను ఇచ్చినటువంటి కాల్ మండల కేంద్రాల్లో మీరు మూమెంట్ తీసుకురండి అంటే విపరీతంగా జనం పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మార్పుకి గురవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, జగన్ని కోరుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు కనబడుతూ ఉన్నారు.